అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి? చామరం వీతయామి. ఆ చామరం వెయ్యడమే గొప్పది. అంత అందంగా వెయ్యాలి ఆ చామరం వేసినప్పుడు. అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి, కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు. ఏనుగు గున్నలు అంటే గున్న ఏనుగులు మంచి వయస్సులో ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండేవి. అవి గుహల్లోంచి బయటికి వచ్చి మందలు వెళ్ళిపోతుంటే చీకట్లు వచ్చాయా అన్నట్టుగా ఉండేవి. అంత నల్లటి ఏనుగులు. ఆ ఏనుగుల గుంపు ఎలా వెళ్ళేవంటే అవి తలగవు కొండలకైనను. ఒకవేళ ఎక్కడైనా పర్వతాలు అడ్డొస్తే పర్వతాన్ని దాటి మేము వెళ్ళడం ఏమిటి, మాకు అవమానం అని అన్నీ కలిపి పర్వతాన్ని తమ కుంభస్థలంతో బదలు కొట్టేసేవి. బద్దలు కొట్టి దాటేవి తప్ప కొండెక్కి దిగేవి వాటికి అవమానమని. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్. ఇదో విచిత్రం. అసలు కల్లోకి సింహం వస్తే ఏనుగు చచ్చిపోతుంది. అలాంటి ఏనుగులు ఎక్కడైనా సింహం గర్జిస్తే ఏనుగులు తరిమేమిటాయి. ఏమిటా గర్జన మేము ఉండగా అని అలా ఘీంకరించేవి. మలగవు పిడుగులకైనను, ఆకాశంలోంచి పెద్ద ధ్వనితో పిడుగులు పడితే వీటికి కోపం వచ్చి ఆకాశం వైపుకి శిరస్సులెత్తి తొండాలెత్తి ఘీంకరించేవిట. ఏమిటా చప్పుడో అని. అందుకని పోతన గారు వాటి దేహపరాక్రమాన్ని వర్ణిస్తారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నలు. ఏమిటి తల్లరి కారణం? ఇలబల సంపన్న వృత్తి, భూమి మీద వాటికి ఉన్న బలం అటువంటిది అంటున్నారు. మీరు ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయం ఒకటి పోతన గారు అన్నారు. పోతన గారిది స్వేచ్ఛానువాదం అండి. పోతన గారి గజేంద్ర మోక్షం వింటే దాని అనుభవం వేరు. నేను అందుకే ఇవాళ రామాలయంలోకి వెళ్ళి మరీ వచ్చా. ఎందుకంటే ఇందులో కొన్ని పద్యాలు రామచంద్రమూర్తి రాశారు, పోతన గారు కూడా రాయారు. ఆ పద్యాలు వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని వివరణ చేస్తాను. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగేదంటే ఆ ఏనుగులు నడిచొస్తుంటే పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘొరభల్లు కముల్ గుహల చొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు. అసలు ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందండి? హరిదంతములకేగు హరిణ చెయ్యం మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు గండశైలంబుల కపుల ప్రాకు. ఆ తర్వాత నీలకంఠంబులు నింగికెగయు వాల్మీకములు సొచ్చు వనభుజంగంబులు వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమవాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. పోతన గారికే చెల్లి పద్యం రాయడం. ఆయన అన్నారు, పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. ఒక పులి మిగలదుట అరణ్యంలో, ఆ ఏనుగులు బయటికి వస్తే అవి అలా ఘీంకరిస్తూ పెడతాయి. పులుల మొత్తం పొదరిళ్లలోకి పారిపోతాయిట. ఘోర భల్లూకముల్ గుహల సొచ్చు, ఘోరమైన భల్లూకాలన్నీ గుహల్లోకి పారిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు, అడవి పందులు భూమిలో గోతులు తీసుకుని వెంటనే గోతిలోకి దూరిపోతాయిట. హరిదంతములకే గుహరిన చెయ్యము, దిక్కులు ఎక్కడ వరకు ఉన్నాయో అంత చివరి వరకు పరిగెత్తుకుంటూ పారిపోతాయిట జింకలు లేళ్లును. హరిదంతములకే హరిణ చెయ్యము మహిష సంగంబులు మడుగులలో సొచ్చు. నిజంగా మరి పోతన గారు ఎలా అనుభవించాడో మహానుభావుడు. పల్లెటూళ్ళలో ఉన్నాడు కాబట్టి దున్నపోతు నీటిలో స్నానం చేస్తే ఓ పట్టాన పైకి రాదు గేదికని. ఆవసలు వెళ్ళనే వెళ్ళదనుకోండి, అందులో పడుకుని ఏదో సబ్మెరైన్ పైకి తేలినట్టు మొహం కూడా పెట్టేసి వీపోటే కనపడుతుంటుంది, అలా మునిగుంటుంది అది. అందుకని దానికి భయం వేస్తే మహిష సంగంబులు మడుగులలో సొచ్చు, ఏనుగు నీళ్లలోకి వెళ్ళదు. అందుకని దున్నపోతు నీళ్లలో దూరిపోయింది. గండశైలంబుల కపుల ప్రాకు, కోతులు అవి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడుంటే రాళ్ల మీదకి ఎక్కేసి అక్కడ కూర్చుని చూస్తున్నవి వస్తున్న ఏనుగుల్ని. గండశైలంబుల కపుల ప్రాకు నీల వాల్మీకముల సొచ్చు వన భుజంగంబులు, పెద్ద పెద్ద పావులు భయపడిపోయి గబగబగబగబా ఎక్కడ కనపడితే అక్కడ పుట్టల్లోకి పారిపోయేవిట. నీలకంఠంబులు నింగికెగయు, నెమలి సాధారణంగా ఎక్కువ పైకి ఎగరదు. దానికి ఎందుచేత అంటే వెనకాల ఉండేటటువంటి ఆ పుచ్చము చాలా పెద్దది ఉంటుంది. అందుకని ఏదో మహా ఎగిరితే ఓ చెట్టు మీద వరకు ఎగురుతుంది. నెమలి ఆకాశం మీదకి ఎగిరిపోయింది. అంటే భయంతో ఉన్నవాడు 80 ఏళ్ల ముసలాయనే ఏది పొడిచింది అనుకోండి దూకేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే భయంలోంచి వచ్చింది. అందుకని నీలకంఠంబులు నింగికెగయు, నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేట. నీలకంఠంబులు నింగికెగయు. అసలు ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటో తెలుసా అండి ఆ పద్యంలో? వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. మనం ఈశ్వరుడికి
చామరం వీజయామి అని ఒక సేవ చేస్తాం. చామరం ఎందుకు వేస్తారు చెప్పండి? ఛత్రం ధారయామి, గొడుగు పడతారు. ఓ విసిరికర్ర పెట్టి విసరచ్చు కదా స్వామివారికి, అలా విసర్రు. అసలు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి. విసినికర్ర పెట్టి ఈశ్వరుడికి విసిరితే ఎలా విసురుతారో తెలుసా? పట్టుగుడ్డతో చేసినటువంటి విసినికర్ర చేసి సాంబ్రాణి పొగ మీద దాన్ని గమ్మత్తుగా అటు ఇటు పట్టి విసురుతారు. ఆ అందం చూడాలి సేవ చేసినప్పుడు. ఆ పొగ పట్టుగుడ్డ విసినికర్రకి పట్టుకుని ఇది విసురుతున్నప్పుడు ఆ సాంబ్రాణి ఆయన మీదకి ఎడుతుంది. అంత జాగ్రత్తగా వేస్తారు సాంబ్రాణి. ధూపం వేసినప్పుడు అంత అందంగా వేయాలి. ఒక్కసారి అలా ముక్కు దగ్గర చూపించి ఇలా తీసేయాలి. ఓహో గిరగిర గిరగిర తిప్పుతూ ఉంటారు దాన్ని. అందుకే అర్చన అన్నది ఒక కళ, ఈశ్వరుడిని అర్చించడం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవారట. పరమాచార్య స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు. జనం కనుచూపు మేర కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే ఎక్కడో అదేదో పెద్ద హోటల్ ఉంది, అక్కడ ఆ హోటల్ వరకు ఉన్నంత జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల, అమ్మ శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందోనే, అమ్మ నాకు ఆ పట్టు చీర ఇప్పించవే, నాకు ఆ పట్టు చీర ఇప్పించవే అంటోంది. నోరు మొయ్యి అంటూ పూజ అయ్యే వరకు కూర్చోబెట్టుకుంది ఆవిడ. పూజ అయిపోయింది, వరుసగా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకుని వస్తోంది. తీరా దగ్గరికి వెళ్ళాక చీర కావాలంటుందేమో అని. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఆయన పూజ, ఆయన నిష్ఠ, ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసా అండి? ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు, తల్లి నోరు విప్పలేదు. తీర్థం ఇస్తున్న పరమాచార్యుల వారు పాత్ర అక్కడ పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడికి కట్టిన పట్టుచీర విప్పి చుట్టి కళ్ళకద్దుకుని ఆ పిల్ల చేతుల్లో పడేశారు. అది చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఆయన త్రికాలవేది, అన్నీ తెలుసు మహానుభావుడికి. ఈశ్వరుణ్ణి అందుకే నడిచే దేవుడిని పేరు పొందారు మహాపురుషుడు. సరే, అందుచేత చామరం వేస్తాం మనం ఈశ్వరుడికి. చామరం ఎందుకు వేస్తాం చెప్పండి? చాలా మంది తెలియక చామరం ఇటు పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు చామరాన్ని ఎప్పుడు కూడా. చామరం ఒకళ్ళు వేసి ఒకళ్ళకి ఇవ్వవలసి వస్తే దాన్ని పిడి పట్టుకునే హ్యాండిల్ పక్క వాళ్ళకి ఇవ్వాలి తప్ప చామరం తాలూకా వెంట్రుకల్ని పట్టుకోకూడదు. అవి వెంట్రుకలు. చామరీ మృగము అనబడేటటువంటి మృగము యొక్క వెంట్రుకలవి. అవి చిత్రం ఒకటి ఉంటుంది ఆ చామరీ మృగానికి. దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే ఎంత అలసిపోయిన వాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది. ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరితే. అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి? చామరం వీజయామి. ఆ చామరం వేయడమే గొప్పది. అంత అందంగా వెయ్యాలి ఆ చామరం వేసినప్పుడు. అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి, కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు. సరే, అందుచేత ఇక్కడ ఏనుగులకి చామరం ఎలా వేశారో తెలుసా అండి? అవి భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడి కలతట తీరుతుంది. ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారము యొక్క గాలి సోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడేవిటాయి. నిలబడి వాటి తోకలెత్తి, వాటి తోకలకుంటాయి వెంట్రుకలు, ఆ తోకలతో వాటికి విసిరేవిటాయి. వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల తమ తోకలనే చామరాలతో విసిరేవిటాయి. ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఆ ఏనుగులు. మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు. మరి ఆయన ఎంత గర్వంగా ఉంటాడండి ఇంకా ప్రపంచంలో.